ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక 3-4 నెలల్లో. దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి, దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకు ప్రామాణికం కాదు, మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు, లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి, ఈ సంవత్సరం ఇలాగానే ఇల్లు కొనాలా వద్దా, అసలు ఉద్యోగం మారచ్చా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది. ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి, గృహం కొనుక్కోవడం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ. మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా. కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగానే భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 1వ తేదీకి 1 డిగ్రీలో ఉంటున్నాడు శని. ఎందుకంటే ఈయన వక్రగతి అయి మళ్ళీ ముందుకు వెళ్ళాడు కదా. 1 డిగ్రీలో ఉన్న శని జూలై 27కి 2026 జూలై 27కి వక్రిస్తాడు. వక్రించి అతని వక్రత్యాగము 10th డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని, రెండవది మేజర్ ప్లానెట్ అయినటువంటి గురువు మనకి జనవరిలో 27 డిగ్రీలో ఉంటున్నాడు మిథున రాశిలో. అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ 2వ తేదీకి కర్కాటకంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరలా ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే 1 నవంబర్ 2026 వరకు ఉంటాడండి. అంటే 1 నవంబర్ 26కి మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మనకి ఆల్రెడీ 2025 సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ. అంటే అక్కడ ఒక 3 నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది. సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ వక్రిస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది డిసెంబర్, జనవరి ఆ టైమ్స్లో జరుగుతుంది చెప్పాలంటే. రైట్. ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు 25 నవంబర్ 2026 వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు. దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము, రాహు మకరంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి. లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి హ్యాపీగా చూసుకోవచ్చు, దీని ఏమీ కన్ఫ్యూజన్ లేదు. లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్న వారికి లగ్నం తెలుస్తుంది, టైం లేని వారు రాశి చూసుకుంటారు. మిథునం వారికి కనుక చూసుకుంటే ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో గ్రహాలు ఏవైతే మారుతున్నాయో ఆంగ్ల నూతన సంవత్సరం గుర్తుపెట్టుకోండి. గ్రహాలు ప్రధానంగా రాశిలో గురువు ఉన్నాడు. ఎప్పుడు కూడా గురువు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ తిప్పుతాడండి. అలాగే జీవిత భాగస్వామి లేదా వివాహము, అదేవిధంగా అంటే ఈ లగ్నానికి లేదా ఈ రాశికి బాధకుడు అవుతాడు గురువు. బాధకుడు అయినందుకు ఈ సప్తమ స్థానం అయినందుకు దశమ స్థానాధిపతి కూడా అయినందుకు కొంచెం ఉద్యోగ విషయంలో మంచి గ్రోత్ ఉంటుంది. ఒకవైపు స్ట్రెస్ ఉంటుంది. అంటే కొన్ని టార్గెట్స్ ఇవ్వడం, మిమ్మల్ని పలానా లీడర్ చేస్తున్నాడు టార్గెట్స్ ఇవ్వడం, తద్వారా తిరగడం లాంటివి ఇస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క గురువు జూన్ 2వ తేదీ నుంచి 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ కానివ్వండి, కుటుంబ అభివృద్ధి కానివ్వండి, ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వండి, మీరు జూన్ 2 నుంచి అనుకూలిస్తుంది. అయితే ఇక్కడ మీరు మీ పర్సనల్ చార్ట్లో కూడా అసలు ఏ దశ ఏ అంతర్దశ అది ఎంతవరకు ఇస్తుంది అనేది కూడా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మీకు ప్రస్తుతం మిథునం వారికి శని దశమంలో ఉన్నాడు. శని దశమంలో ఉండడం చాలా మంచిది. పాపగ్రహాలు గోచారంలో కానివ్వండి, జన్మజాతకంలో కానివ్వండి, దశమ కేంద్రం చాలా మంచిది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వర్క్ స్ట్రెస్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అంటే ఎక్కువ వర్క్ మీద ఎక్కువ స్ట్రెస్ అవ్వడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి, కాస్త శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా శివార్చన చేయడము, కాలభైరవుడు అష్టకం చదవడం చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ శని వక్రించినప్పుడు మాత్రం జాబ్స్లో చేంజెస్ కూడా జరుగుతాయి. అప్పుడు మీరేంటి సరిగ్గా ఎప్పుడు వక్రిస్తున్నాడని చూసుకుంటే
27 జూలై నుంచి 2026 నుంచి వక్రగతి జరుగుతుంది. కాబట్టి మీరు ఉద్యోగం విషయంలో 27 జూలై 2026 నుంచి 10 డిసెంబర్ 2026 వరకు కూడా మీరు ఏం చేయాలంటే, ఈ సమయంలో ఉద్యోగ మార్పులు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఒక్కోసారి ఏమైపోతుందంటే సడన్గా తీసామంటారు. మనం ప్రిపేర్గా ఉన్నాం అనుకోండి, ఇంకో దగ్గర జాబ్ వెతుక్కుంటాం ఆ నెల 2 నెలలు ముందు నుంచే, అప్పుడు తీసేసినా సరే సరే ఓకే ఫైన్ అని మనం మనస్తాపానికి ఇబ్బంది పడం. అలాగే రాహుకేతువులు ప్రధానంగా ఈ యొక్క 2026లో నవంబర్ 25కు మారుతున్నారండి. అంటే నవంబర్ 25 నుంచి మీకు ధనస్థానంలోకి కేతు వస్తున్నాడు. కాబట్టి నవంబర్ 25 నుంచి తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు కూడా అష్టమంలోకి మారుతున్నాడు కాబట్టి నవంబర్ 25 తర్వాత వాహనాల మీద వెళ్ళేటప్పుడు, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, ఇన్సూరెన్సెస్ కొన్ని మనం నెగ్లిజెన్సీ చేస్తున్నాం, అటువంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఆకస్మిక సంఘటనల స్థానంలో రాకున్నాడు. కాబట్టి దుర్గా ఆలయానికి వెళ్ళడం, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం, మీకు నవంబర్ 25 తర్వాత ఎటువంటి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, ఒకసారి గణపతిని తలుచుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా, నిజాయితీగా న్యాయంగా ఉన్నా, ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా, ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనకు అర్థం కాదు ఏమిటిది, నేను ఎంతో మంచివాడిని కదా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఎంతో తెలివిగా ఉన్నాను కదా, అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు, నాకెందుకు ఇంత ఇబ్బంది ఉంటుంది అంటే, మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం. అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువ్వు అనుభవించాలి, ఇంకోరు అనుభవించేది లేదు. కొన్ని ఉంటాయి, తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటారు, కొన్ని దేవతా శాపాలు, కొన్ని పిశాచ బాధలు, ఇలా కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ధనం రావట్లేదు పూర్వజన్మలో ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోకపోవడము, ఇబ్బంది పెట్టడము, అవమానించడము చేశాను ధనాన్ని, లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు, అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి, మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి, లేకపోతే వివాహం అవ్వకపోవడం కానివ్వండి, పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కలిసి రాకపోవడం కానివ్వండి, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే కుదరట్లేదు అనుకోండి, ఇలా ఏ కష్టమైనా ఒక ఎత్తు అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి, ధనంతో మూలంగా ఉంటాయి. ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి, మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు, మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు. అయితే వీటితో పాటు అనారోగ్యము, కొన్ని పిశాచ బాధలు ఇవి కూడా ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు. కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా, లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే, మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము, యంత్రము, తంత్రము అంటారు. అంటే మంత్రం అంటే ఏమిటి, మీరు ఏదైతే లలిత సహస్రనామాలు చదువుతున్నారో, విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు, ఏ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం ఏదైనా చేస్తున్నారు, అది మంత్రం. తంత్రము అంటే ఏ పుష్పాలు, ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు. మనకు శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు. కొంతమంది అక్షింతలతో చేస్తే, మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి, లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి, మీకు శత్రు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి, లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు. అది ద్రవ్యం. సో తంత్రం, తాంత్రికం అంటే అది. ఇక యంత్రము ఎంత గొప్పదంటే, మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది. అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి, తెచ్చుకుంటారు, పూజించుకుంటుంటారు. ఈ యంత్రానికి ఉన్న శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది. అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే, ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు. ప్యూర్గా ఉండాలి ఎప్పుడు కూడా. మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి, అది ప్యూర్గా ఉందా లేదా, అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా. ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత, ఎక్కువ కాలం మనడము, దాని ఎనర్జీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు. ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి, మనం వాడే ఏ వస్తువు అయినా కానీ, ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి అన్ని కదా. అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా, ఇది లక్ష్మీ యంత్రము, ప్యూర్ కాపర్ అన్నమాట. ఇది ప్యూర్ కాపర్, మీరు టెస్ట్ చేయొచ్చు కూడా కావాలంటే. ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందా అంటే అలా పనిచేయదు. మనకు చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో ఇది దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసేసుకుంటారు. ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితాన్ని ఇస్తుంది, నేను ఇవ్వదు అని చెప్పట్లేదు. కానీ ఇదే యంత్రంలో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు. అంటే ధాన్యవాసము అంటే ధాన్యంలో ఒకరోజు పెడతారు, పుష్పవాసం పుష్పాల్లో ఒకరోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి, అలాగే జలావాసము జలంలో కొన్ని రోజులు పెడతారు, అలాగే క్షీరావాసము, భూవాసం, ఇలా 5 వాసములు చేసినప్పుడు దీనికి ఒక శక్తి వస్తుంది. ఇలా 5 వాసాలు చేసినటువంటి యంత్రానికి
రుద్రాభిషేకం చేస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర రుద్రాభిషేకం చేసేవారు కూడా ఉంటారు. అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజుల పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చేకూరుతారు. ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు. మీరు గమనించండి, ఇప్పుడు మనకి మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు. ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్ర స్థాపనలు చేశారు. తిరుపతిలోని చాలా ప్రదేశాలు. అంటే అది ఆకర్షణ ఇస్తుంది. ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో, ఎందుకంటే కుజుడు ఆకర్షణ కారణం, కుజుడికి సంబంధించిన మెటల్ ఈజ్ కాపర్. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు, మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నారు, ఎంత ధర్మంగా ఉన్నా, ఎంత కష్టపడుతున్నారు అంటే మన కర్మ అడ్డుపడుతుంది. కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది. అంటే కుజుడు అంటే ప్రయత్నం. అందుకే నువ్వు ప్రయత్నం చేయి, నీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయంటూ ఉంటారు. అంటే కుజుడు ప్రయత్నం, కుజుడు కష్టపడి చేసేది, ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని. అందుకే చూడండి, ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు. సరే, ఏంటంటే కర్మకారకుడు, ఆయన మనకేం శత్రువు కాదు, మన కర్మ మనకు అందిస్తున్నాడు. మనం ఒక రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం, తంత్రం, యంత్రం. సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు కనుక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు, పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము, దానికి నైవేద్యం కొబ్బరికాయను కొట్టచ్చు. పంచోపచార పూజ, ఏదో పెద్ద పెద్ద పూజలు ఏం అక్కర్లేదు. చక్కగా పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, అదేవిధంగా నైవేద్యము, ధూపం, దీపం, భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక సిమ్ కార్డు ఉంది, మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయదు. ఎందుకు పని చేయదు? దాన్ని అది యాక్టివ్ అవ్వలేదు. సరే, యాక్టివ్ అయ్యింది, మంచి సిమ్ కార్డు తీసుకోవాలి. అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం, లేకపోతే సిగ్నల్స్ సరిగ్గా రావు. అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడము, లేకపోతే ఫోన్ని ఛార్జింగ్ పెట్టడము, ఎవ్రీ మంత్, లేకపోతే దానికి డాటా కొన్ని ఉంటాయి, అవన్నీ రీఛార్జ్ చేస్తుంటాం. అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు, ఎటువంటి బీజాక్షరాలు, ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి, దీనికి ఎలాంటి వాసాలు చేయాలి, దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక కూడా దాన్ని ఎలాగ చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం, అంటే నేనేం చేస్తున్నాననే ఒక క్లారిటీ, నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ, ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది. తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము. శ్రీమాత్రే నమః.